రాష్ట్రంలో 20 లక్షల సోలార్ రూట్ టాప్ల ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. మార్కాపురం మండలంలోని పెద్ద యాచవరంలో గ్రామంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డిలతో కలిసి పీఎం సూర్య ఘర్ సోలార్ రూప్ టాప్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకానికి సుమారు 1200 కోట్లు ఖర్చు చేస్తున్నాయని తెలిపారు. ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఉచితంగా వారి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి అక్కడే విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల విద్యుత్ అవసరాలు తీర్చుకోవడంతో పాటు అదనపు విద్యుత్ను విక్రయించి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ గ్రామంలో దాదాపు 52 మందికి ఇళ్లమైన 200 దాచుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళు సోలార్ బిగించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 6 లక్షల కనెక్షన్లు. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే 20 లక్షల కనెక్షన్లు ధ్యేయంగా పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. అదే కాకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు పెంచడం. గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచి విపరీతమైన అప్పులు పాలు చేసి పవర్ ప్రొడ్యూస్ చేయకుండా బయట నుంచి విపరీతంగా డబ్బులు పెట్టుకునేసి వ్యవస్థను కూడా సర్వనాశనం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా పెంచలేదు. ఇంకా ట్రూ డౌన్ చేశాం. మొన్న మధ్య దాదాపు 4-5 వేల కోట్లు భారం పడితే డిస్కమ్కి కట్టాల్సి వస్తే ప్రభుత్వమే నేను కడతాను అని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేత కట్టించారు అనమాట. ట్రూ డౌన్ దశగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో ట్రూ అప్ ఛార్జీలతో కరెంటు బిల్లు ₹1 పెంచం. ఏదైతే ప్రభుత్వం వినూత్నమైన కార్యక్రమాలు సోలార్ కానీ ఇళ్ల మీద సోలార్ బిగించడం, సోలార్ ఉత్పత్తి చేసే బ్యాంకులు పెట్టడం, వ్యవసాయానికి కూడా 9 గంటలు సోలార్ పిఎం కుసుమ్ ద్వారా తీసుకున్నాం. రాబోయే రోజుల్లో మీ పొలాల దగ్గరే కరెంట్ ఉత్పత్తి చేసి 11 kV లైన్కి డైరెక్ట్ గా పవర్ ఇవన్నీ కూడా పవర్ లాస్ తగ్గించడానికి ప్రభుత్వం చేస్తుంది. ఇంకా ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ ప్రాంతానికి కన్నా చెప్పారు మీకు రైతాంగానికి మొత్తం రాబోయే రోజుల్లో మంచి జరగాలనే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా మార్కాపురం జిల్లా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. పెన్షన్లు పెంచే కార్యక్రమం చేసింది. చదువుకోవడానికి పిల్లలకి ఇచ్చి డబ్బులు ఇచ్చే కార్యక్రమం హార్టికల్చర్ అప్పుగా చేస్తుంది. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒకసారి ప్రజలు కూడా గుర్తుపెట్టాలి. ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ఆ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి. ఇంకా రెడ్డి ప్రోత్సాహంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ